క్రైస్తవుడు ఈ అనుదిన వాగ్దాన సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ దినాన దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఈ వాగ్దానం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొంది అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఆ యొక్క సమయంలో మోషే నాయకత్వంలో దేవుడు వారి ఎడల ఎన్నో అద్భుతాలు చేశారు. దేవుడు ఐగుప్తు మీదకి తెగులు రప్పించి ఇశ్రాయేలును బానిసత్వం నుండి విడిపించారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. మారాలో చేదు నీళ్లను తీపిగా మార్చారు. ఆకాశం నుండి మన్నాను కురిపించారు. బండను కొట్టగా నీళ్లు ప్రవహించి వారి యొక్క దాహాన్ని తీర్చుకున్నారు. ఇలా ఎన్నో అద్భుతాలు మోషే ద్వారా జరిగించి ఇశ్రాయేలీయుల ఎదుట దేవుడు మోషేను గొప్ప చేశారు. అయితే మోషే మరణించిన తర్వాత ఆ యొక్క నాయకత్వ బాధ్యత యెహోషువకు అప్పగించబడింది. ఆ యొక్క సమయంలో ఇశ్రాయేలీయుల హృదయంలో ఆందోళన ఉంది. మోషే ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు. అయితే యెహోషువ ద్వారా జరుగుతుందా లేదా అని ఆలోచనలో ఉండిపోయినప్పుడు యెహోషువను దేవుడు బలపరుస్తూ ఒక వాగ్దానాన్ని చేశారు. ఎలా అయితే నేను మోషేకు తోడై ఉన్నానో అలాగే నీకు కూడా తోడయండి, ఇశ్రాయేలుల ఎదుట నేను నిన్ను గొప్పగా చేస్తానని దేవుడు ఒక గొప్ప వాగ్దానంతో యెహోషువను బలపరిచారు. ఈ యొక్క వాగ్దానంలో 2 ఆశీర్వాదాలు మనకి కనిపిస్తుంటాయి. దేవుని తోడు, దేవుడే నిన్ను గొప్పగా చేయడం. దేవుడు తోడుగా ఉంటే ప్రతి పరిస్థితిని జయించగలం. దేవుడు తోడుగా ఉంటే తలపెట్టి ప్రతి పరిస్థితి కూడా విజయాన్ని చూడగలం. దేవుడే గొప్ప చేస్తా అంటున్నారు. ఇది ఎంతో అద్భుతమైన ఆశీర్వాదకరమైన మాట. ఇది మన జీవితంలో జరగాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సామెతలు 22:4లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగునని మనం చూస్తాము. అలాగే దేవుడే ఒకరిని తగ్గిస్తారు, దేవుడే ఒకరిని హెచ్చిస్తారని కీర్తనలు 75:7లో మనం చూస్తాం. అంటే మనుషుల ద్వారా వచ్చే గొప్పతనం అనేది శాశ్వత కాలం ఉండదు, కానీ దేవుడు ఇచ్చే గొప్పతనం అనేది శాశ్వత కాలం ఉంటుంది. ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని యెహోషువ పొందుకున్నాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక యెహోషువ జీవితంలో ఈ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చారు. యెహోషువకు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ యొక్క మార్గంలో యోర్దాను నది ఎదురైనప్పుడు ప్రవహించే నీటిని ఆపి ఇశ్రాయేలులందరినీ దాటేలా చేశారు. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటినీ అతని గౌరవపరచరని యెహోషువ 4:14లో మనం చూస్తాం. అంటే దేవుడే గొప్ప చేశారు కాబట్టి యెహోషువ బ్రతికి దినములన్నిటిని కూడా ఇశ్రాయేలులందరూ గౌరవంగా చూశారు. ఈ యొక్క వాగ్దాన ఆశీర్వాదాన్ని యెహోషువ పొందుకోవడానికి గల కారణం యెహోషువ దేవుని యందు నమ్మిక ఉంచి పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించిన వారు. దేవుని సన్నిధిని ప్రేమించి దేవునికి విధేయుడిగా జీవించాడు గనుకనే యెహోషువ యొక్క వాగ్దానాన్ని పొందుకున్నాడు. మనం కూడా యెహోషువ వంటి ఆత్మీయత కలిగి దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూస్తూ ప్రతి చిన్న పనిలో కూడా నమ్మకంగా జీవించగలగాలి. ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యందు నమ్మిక ఉంచి దేవునిలో విశ్వాసం ఉంచి నిత్యము ప్రార్థన జీవితంలో గడిపినట్లయితే దేవుడి యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో కూడా నెరవేర్చుతారు. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వోన్నతుడ నీకు వందనములు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. ఈ దినాన్న నీవు ప్రభా తన్ని మాట్లాడిన విధానం బట్టి ప్రభా నీకే వేలాది వందనములు ప్రభా. అయా దేవ మోషేకు తోడైండునట్లు ప్రభా నాయన ఆ జీవితంలో కూడా నువ్వు తోడుగా ఉంటానని సెలవిచ్చున్నావు ప్రభా తండ్రి. అయా దేవ ఈ దినాన్న ప్రభా ఎవరైతే యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్నారు ప్రభా నాయన వారు తలపెట్టే ప్రతి కార్యంలో ప్రభా నీవే విజయం అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. వారికి మీరు తోడుగా ఉండి ప్రభా తండ్రి వారిని మీరు ఆశీర్వదించమని అడుగుతూ ప్రభా యొక్క ప్రార్థన యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు అని యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.